హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం దూరదర్శన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మాకు ప్రజెంట్ ప్రైమ్ డేలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తీసుకున్నాను. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ అయితే ఇష్టపడతారు గైస్. తన ప్రేమ విషయం హీరోయిన్కి అయితే చెప్తాడు. హీరోయిన్ కూడా ఇష్టపడుతుంది. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు గైస్. బట్ వాళ్ళ ఊర్లో కులాలు మతాలను వేరువేరుగా చూడడం అయితే మొదలు పెడతారు గైస్. వాళ్ళు అలాంటి ఊర్లో అలాంటి జనాల మధ్య వీళ్ళ ప్రేమ గెలిచిందా, వాళ్ళ ప్రేమను వాళ్ళు గెలిపించుకున్నారా, కులాలు మతాలను వేరువేరుగా చూడడం ఎందుకు మొదలుపెట్టింది ఆ ఊరు, మళ్ళీ ఆ ఊరిలో అలాంటి జనాల మధ్య వీళ్ళ ప్రేమ గెలిచిందా, వాళ్ళ ప్రేమను వాళ్ళు గెలిపించుకున్నారా, క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకేష్ అనిపించింది గైస్. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ, కొత్తగా చూడడానికే ఉండదు. మంచిగా స్టార్ట్ అవుతుంది. ఆ ఊరు సెటప్ కానివ్వండి, హీరోయిన్ మధ్య చాలా లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్స్ తోటి ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ ఎమోషనల్గా టర్న్ అవుతుంది గైస్. మెయిన్లీ సెకండ్ హాఫ్లో ఒక సిచ్యువేషన్ వస్తుంది గైస్. ప్రెగ్నెంట్ లేడీది. ఆ పోర్షన్ మాత్రం చాలా బాగా డిజైన్ చేస్తారు. ఆ సిచ్యువేషన్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. చాలా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతావు. ఆ సీన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతావు. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే పెట్టారు. అదే మెయిన్ ఎసెట్, అదే కోర్ మూవీకి. ఆ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్, అక్కడ వచ్చే ఎమోషన్, ఆ మెసేజ్ మాత్రం చాలా బాగా అనిపించింది. త్రూ అవుట్ మూవీ చూస్తే మనం హీరోయిన్ ప్రేమ ఏదైతే ఉందో గెలవాలి, వాళ్ళ ప్రేమలో గెలవాలని అయితే మనమైతే అనుకుంటాం. బట్ క్లైమాక్స్ ఏదైతే ట్విస్ట్ చూస్తామో, ఆ ఎమోషన్ ఏదైతే చూస్తామో ఒపీనియనే మారిపోతుంది. హీరోయిన్ చూస్తే కోపం అయితే వస్తుంది మనకి. అలా డిజైన్ చేస్తారు క్లైమాక్స్. ఏదైతే ఆ ఎమోషన్ ఉందో, ఏదైతే కోర్ ఉందో అలా డిజైన్ చేస్తారు. కోపం అయితే వస్తుంది హీరోయిన్ని చూస్తే. అలా డిజైన్ చేస్తారు. క్లైమాక్స్ మాత్రం సూపర్బ్ అనిపిస్తుంది. త్రూ అవుట్ మూవీ చూసుకుంటే ఓకేష్గా అనిపిస్తుంది. మెయిన్లీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. త్రూ అవుట్ మూవీ ఓకేష్, బట్ క్లైమాక్స్ మాత్రం సూపర్బ్ అనిపించింది. ఆ ట్విస్ట్, ఆ ఎమోషను, ఆ మెసేజ్ మాత్రం చాలా బాగా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ హీరో మాత్రం చాలా బాగా చేస్తారు. హీరోయిన్ కూడా డీసెంట్గా చాలా బాగా చేస్తారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కామెడీ ట్రాక్స్ తోటి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్గా టర్న్ అవుతుంది మూవీ. కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే ఉంటాయి, బాగా కనెక్ట్ అయ్యాయి. మెయిన్లీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్విస్ట్ అయితే వస్తుంది. ఆ ట్విస్ట్ బాగా రాసుకున్నారు. అక్కడ వచ్చే ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. మెసేజ్ కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. చూస్తే మీకు అర్థమవుతుంది. చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. నేను చెప్పాలనుకోవట్లేదు. మీకు చూస్తే అర్థమవుతుంది. ఆ ఎమోషన్ ఏదైతే మెసేజ్ ఉందో చాలా బాగా వర్కౌట్ అయింది. నేనైతే క్లైమాక్స్కే నేను కనెక్ట్ అయ్యాను మూవీకి. త్రూ అవుట్ మూవీ ఓకేష్గా అనిపించింది. బట్ క్లైమాక్స్ మాత్రం బాగా అనిపించింది. ఈ మూవీకి నేచర్ రేట్ కదా 5కి 3 గైస్. అది కూడా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్, ఆ మెసేజ్ ఏదైతే కోర్ ఉందో అది సూపర్ అనిపించింది. అందుకే ఈ రేటింగ్ అయితే ఇస్తున్నాను గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకేష్ బాగుందని అయితే అనిపిస్తుంది. మెయిన్లీ క్లైమాక్స్ సూపర్ అనిపించింది. ఆ మెసేజ్ కానివ్వండి, ఆ కోర్ కానివ్వండి, అక్కడ వచ్చే ఎమోషన్ కానీ సూపర్ అనిపించింది గైస్. క్లైమాక్సే నిలబెట్టింది మూవీని అయితే నేనైతే అనుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది క్లైమాక్స్ మాత్రం. ఓకే, దూరదర్శన్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.